విశాఖ తీరంలో జూలై 1న వేటకు వెళ్లి నడి సముద్రంలో చిక్కుకుపోయిన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం నావికాదళం, కోస్ట్గార్డ్ బలగాలు 3వ రోజు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్లు, అధునాతన నౌకలతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆచూకీ కనుగొనడం అధికారులకు సవాలుగా మారింది. తీరానికి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో వారు ఎక్కడైనా ఒడ్డుకు చేరి ఉంటారా లేదా బలమైన అలల దాటికి కొట్టుకుపోయారా అనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం నుంచి బోటు యజమాని కమ్ డ్రైవర్ అయిన చిన్న మాత్రమే త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 6 మత్స్యకారులు బలమైన అలల దాటికి కొట్టుకుపోయారు. 3 రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించలేదంటూ మత్స్యకారుల కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలు విశాఖ షిప్పింగ్ హార్బర్ వద్ద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను మరింత వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 72 గంటల గడువులో ఇప్పటికే 48 గంటల సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడుని అడిగి తెలుసుకుందాం. కృష్ణమ్మనాయుడు, చెప్పండి, గాలింపు చర్యలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వేటకు వెళ్లినటువంటి మత్స్యకారుల బోట్ అయితే గల్లంతైంది. దీనికి సంబంధించి జూలై 4న మనకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ తో పాటు నేవీ సిబ్బంది కూడా ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. అటు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి యజమానుల బోట్లు కూడా ఈ యొక్క బోటు ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లాయి. అయితే ఈ ప్రమాదం ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రమాదంలో మొత్తం 7 మంది చిక్కుకున్నారు. అందులో కారే చిన్న మాత్రమే వాణిజ్య నౌకని ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ కారే చిన్నాను కూడా నిన్న రాత్రి అయితే విశాఖపట్నానికి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ని ఈ నేవీకి సంబంధించినటువంటి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసము ఆయన్ని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్పటికే కారే చిన్నాతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడిన అనంతరము ఆ ఘటన జరిగినటువంటి దానిపైన కూడా వివరాలు సేకరించారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపైన కూడా కారే చిన్న పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ గల్లంతైనటువంటి వారు ఆ ప్రమాదం నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో తీవ్రమైనటువంటి అలల తాకిడికి కొట్టుకుపోయారని కారే చిన్న అయితే చెప్పారు. కారే చిన్న చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వారి యొక్క ఆచూకీ దొరకడం అన్నది కష్టసాధ్యము, వారు ప్రాణాలతో ఉండడం అన్నది కష్టసాధ్యంగా చెప్పవచ్చని కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. అటు నేవీ కూడా 72 గంటల గడువు అయితే విధించింది. 72 గంటల గడువు విధించింది. ఇప్పటికే 48 గంటల సర్చ్ ఆపరేషన్ చేశారు. మరో 24 గంటల సర్చ్ ఆపరేషన్ అయితే మిగిలి ఉంది. అయితే సర్చ్ ఆపరేషన్ చేయడానికి కూడా సముద్రంలో తీవ్రమైనటువంటి అలల ఉధృతి అయితే ఉంది. దీంతో పాటు వాతావరణం కూడా సహకరించట్లేదు. హెలికాప్టర్ల ద్వారా వెళ్ళినటువంటి వారికి కూడా ప్రతికూల పరిస్థితులు అయితే ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ లో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా సాహసోపేతంగా ఈ యొక్క జాలర్లని, మత్స్యకారులను కాపాడాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో, ప్రధానమైనటువంటి అంశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేవీ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేసింది వారి యొక్క జాడ కనుక్కోవడానికి. గంగవరం పోర్టు సమీపంలో జూలై 4న వీరి యొక్క బోటు మిస్సింగ్ అయింది. ఆ ప్రదేశంలోనే 10 నాటికల్ల దూరంలో ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సర్చ్ ఆపరేషన్ చేసేటువంటి క్రమంలో అక్కడ తరచుగా వేటకు వెళ్లేటువంటి బోటు యజమానులతో కూడా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతంలో వీరు వేట కొనసాగిస్తారు, ఏ ప్రాంతానికి వీరంతా వెళ్లి ఈ యొక్క చేపలు తీసుకుని వస్తుంటారు, వేట సాగిస్తుంటారు అన్న దానిపైన కూడా వివరాలు సేకరించి ఆయా ప్రాంతంలో ఆర్టీజీఎస్ ద్వారా, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఐజీ, డిఐజీ గోపీనాథ్ జడ్జి కూడా ప్రత్యక్షంగా కంట్రోల్ రూమ్ నుండి ఈ యొక్క నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది చేస్తున్నటువంటి ఆపరేషన్ పైన కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి కూడా ఎప్పటికప్పుడు వివరాలని ఆరా తీస్తున్నారు. ఇక ఈ రోజు అటు మెకనైజ్డ్ బోట్ లో యజమానుల సంఘం ముందు కూడా ఈ కుటుంబ సభ్యులు మొత్తం 6గురికి సంబంధించినటువంటి మిస్ అయినటువంటి జాలర్ల కుటుంబ సభ్యులు అయితే ఆందోళన తీవ్రతరం చేశారు. తమ వారిని కాపాడాలని, తమ వారి ఆచూకీ తెలపాలని కూడా కుటుంబ సభ్యులతో పాటు పిల్లలంతా రోదనతో ఈ ప్రాంతం అంతా మిన్నంటింది. తమ వారిని చూపించాలని, వారే తమకు బతుకు తెరవని, వారు లేకపోతే తాము జీవించలేమని, కుటుంబ గడవని
పరిస్థితి అని కూడా వారంతా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం గంగపుత్రులమని మేము ఆ గంగ మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నామని వారంతా చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి కూడా సిద్ధమైంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కూడా అధికారులను ఆదేశించింది. రెవెన్యూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఈ గంటకు ఈ యొక్క సమాచారాన్ని సర్చ్ ఆపరేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా జాలర్ల కుటుంబ సభ్యులకి చేరవేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు సముద్రంలో ఉన్నాయన్న విషయాలను కూడా వివరిస్తున్నారు. ఇకపోతే మరో 24 గంటలు గడిస్తే గానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ గురించి, వారి యొక్క జాడ గురించి ఒక స్పష్టమైనటువంటి వివరణ వచ్చేటువంటి అవకాశం లేదని కూడా నావీ చెప్తా ఉంది. సర్చ్ ఆపరేషన్ కి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తి లేదని నేవీ తో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా చెబుతున్నారు. అదనంగా ఇంకా ఏమైనా స్టిప్స్ అవసరమైతే మరో పోర్టు నుండి కూడా తెప్పించి ఈ యొక్క సర్చింగ్ ఆపరేషన్ మాత్రం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.